హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తం శూన్యంగా ఉన్న కాలంలో ఆ మహాశివుడు ఎలా జన్మించాడు, అసలు ఆయన జన్మ ఎలా జరిగింది, ఆయన తల్లిదండ్రులు ఎవరు అనే రహస్యాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు శివుడు అంటే ఎవరు? ఒంటి నిండా విభూది పూసుకొని మండలో పాము ధరించి నుదుటి మీద మూడో కన్నుతో ఉంటాడు కదా, ఆయనే శివుడా? కాదు, కేవలం ఆయన శివుడు మాత్రమే కాదు. శివుడు అంటే ఈ సృష్టికి మూలం, ఒక ఆధారం కూడా. ఇక శివుడు ఎలా జన్మించాడు అనే విషయానికి వస్తే, విష్ణు పురాణం ప్రకారం ఒకరోజు విష్ణువు నుదుటి నుండి శివుడు జన్మించాడు అని ఉంది. అంటే విష్ణువు నుండి శివుడు జన్మించాడు. ఇక శివపురాణం ప్రకారం ఒకరోజు శివుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన చేతిలో ఉన్న రుద్రాక్ష నుండి విష్ణువు జన్మించాడు అని ఉంది. విష్ణు పురాణం, శివపురాణం ఈ రెండు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. దీన్ని బట్టి మనం శివుడికి పుట్టుక లేదు, మరణం లేదు అని అర్థం చేసుకోవాలి. ఆయన అనంతం, ఆయనే సృష్టికర్త, ఆయనే వినాశకర్త. ఇకపోతే శివపురాణం ప్రకారం శివుడు స్వయంభూ అని తెలుస్తుంది. అంటే ఆయన ఎవరికీ జన్మించలేదు, సృష్టికి ముందే ఆయన ఉన్నాడు అని అర్థం. ఎందుకంటే శివపురాణంలో ఒక కథ ఉంది. అదేంటంటే, ఒకసారి విష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరూ గొడవ పడుతున్నారు. ఎందుకంటే వారిద్దరూ ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికి. విష్ణువు బ్రహ్మ కంటే నేనే గొప్ప అని, బ్రహ్మ విష్ణువు కంటే నేనే గొప్ప అని వాదనకు దిగారు. అప్పుడు అకస్మాత్తుగా వారిద్దరి మధ్య ఒక అగ్నిస్తంభం ఏర్పడింది. అది ఎంత దివ్యంగా మెరుస్తూ ఉంది. దానిని చూసి బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారికి అది చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు ఆ స్తంభం నుండి ఒక స్వరం వినిపించింది. ఈ స్తంభం యొక్క మొదలు అంతం ఎవరైతే తెలుసుకుంటారో వారే గొప్ప అని. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు గద్ద రూపంలోకి మారి ఆ స్తంభం యొక్క అంతం కనుక్కోవడానికి పైకి వెళ్తాడు. విష్ణువు వరాహ రూపంలో ఆ స్తంభం మొదలు కనుక్కోవడానికి కిందకి వెళ్తాడు. కానీ వారు ఎంత వెతికినా ఆ స్తంభం యొక్క మొదలు అంతం కనిపించదు. అప్పుడే ఆ స్తంభం నుండి శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు వారికి అర్థమవుతుంది, శివుడికి పుట్టుక లేదు, ఆది అంతం ఏమీ లేవని. ఇంకో కథ ప్రకారం శివుడు మరియు బ్రహ్మదేవుడు ఇద్దరు విష్ణువు నుండే ఉద్భవించారు అని ఉంది. శివుడు విష్ణువు నుదుటి నుండి, బ్రహ్మదేవుడు విష్ణువు నాభి నుండి ఉద్భవించారు అని ఉంటుంది. మరో కథ ప్రకారం బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఒకసారి సృష్టి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుణ్ణి గుర్తుపట్టలేదు. శివుడు అక్కడి నుండి మాయమైపోతాడు. అదంతా గమనించిన విష్ణువు బ్రహ్మకు శివుణ్ణి గుర్తు చేస్తాడు. బ్రహ్మ తన తప్పు తెలుసుకొని శివుణ్ణి క్షమాపణ అడుగుతాడు. శివుడు బ్రహ్మను అనుగ్రహించి నేనే నీకు పుత్రుడిగా జన్మిస్తాను అని బ్రహ్మ కోరిక మేరకు వరమిస్తాడు. అయితే ఒకసారి బ్రహ్మ సృష్టిని తయారు చేస్తున్నప్పుడు ఒక పిల్లవాడి అవసరం వచ్చింది. అప్పుడు బ్రహ్మకు శివుడు తనకు ఇచ్చిన వరం గుర్తొచ్చింది. దానితో బ్రహ్మ శివుడి కోసం ధ్యానం చేస్తాడు. కొంతకాలానికి శివుడు బ్రహ్మకు పుత్రుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఏడుస్తూ ఉండడంతో బ్రహ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ పిల్లవాడిని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు నాకు పేరేమీ లేదు కదా అని అంటాడు. బ్రహ్మ అప్పుడు రుద్ర అని పేరు పెడతాడు. రుద్ర అంటే ఏడుస్తున్నవాడు అని అర్థం. అయినా పిల్లవాడి ఏడు పాపకపోవడంతో బ్రహ్మ ఆ పిల్లవాడికి 108 పేర్లు పెడతాడు. శ్రీమద్దేవి పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మకుమారుడైన నారద మహర్షి బ్రహ్మతో ఇలా అన్నాడు, తండ్రి, ఈ త్రిమూర్తులకు తల్లిదండ్రులు ఎవరు అని. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దుర్గాదేవి నుండి పుట్టారు అని చెప్పాడు. అంతేకాకుండా కాల సదాశివుడు మాకు తండ్రి అని కూడా చెప్పాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, శివుడు ఎవరి నుండి జన్మించలేదు, ఆయన స్వయంభూ, ఆయనే మొదలు, ఆయనే అంతం. ఈ వీడియోలో మనం శివుడి జన్మ గురించి చాలానే తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.